ఆంధ్రప్రదేశ్లో వాలీబాల్ క్రీడను ప్రోత్సహించి యువ క్రీడాకారులకు ప్రొఫెషనల్ వేదికను కల్పించేందుకు కోటంరెడ్డి బ్రదర్స్ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 1 పోస్టర్ ను ఆవిష్కరించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 2026 ఆగస్టు 7, 8, 9 తేదీల్లో సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు జరిగే ఈ టోర్నమెంట్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రముఖ జట్లు పోటీ పడనున్నాయి. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, జిల్లా సెక్రటరీ ఆనంద్ బాబు, జయకుమార్ కోచ్ శ్రోనిత్ మల్లికార్జున, సీనియర్ వాలీబాల్ ప్లేయర్ పూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చేశాం. అది శ్రీకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కోటంరెడ్డి బ్రదర్స్ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ సీజన్ 1 అనే కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి మాకంతా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా అన్ని క్రికెట్ గేమ్స్ జరుగుతుంటాయి, కానీ వాలీబాల్ కి ఒక కొత్త నిర్వచనం పలికేదానికి ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ ఇది టైటిల్ స్పాన్సర్ గా కోటంరెడ్డి బ్రదర్స్ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ అనే ఈవెంట్ తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుంచి పిల్లల్ని వాళ్ళ నైపుణ్యతను తీసుకొని అంతర్జాతీయ స్థాయి వరకు వాళ్ళని తీసుకొచ్చే ఆడించటమే ఈ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ ముఖ్య ఉద్దేశం. అంటే గ్రామీణ క్రీడాకారులు ఎంతో ప్రతిభ గల క్రీడాకారులు, కానీ ఆర్థికంగా వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రైమ్ వాలీబాల్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయటమే ఒక గొప్ప అవకాశంగా భావించినటువంటి ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ మా టీంలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము అడగంగానే సార్ ఈ విధంగా మేము టోర్నమెంట్ చేస్తున్నాము, ఇంకా మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కోటంరెడ్డి బ్రదర్స్ ని ఇద్దరిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, గిరిధర్ రెడ్డి గారిని అడిగిన వెంటనే మీరు చేయండి, నేనున్నాను మీ వెనకాల అని చెప్పిన తర్వాత కొంతమంది స్పాన్సర్ ని మేము కన్సల్ట్ అయ్యాం. అంటే మాకొక్కటి చేసేదానికి ఇంత పెద్ద ఈవెంట్ అందరు సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము కాసా మెడికల్స్ వాళ్ళని సంప్రదించిన తర్వాత చైతన్య సార్ని వాళ్ళు కూడా మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటాము అని చెప్పిన తర్వాత మాకు ఇంకా ఆనందం వేసింది. అదే విధంగా శ్రీయా ఇన్ఫో డెవలపర్స్ అగస్టని గారి తర్వాత లాస్ట్ ఈవెంట్ లో కూడా 2024 ఉన్న పిల్లల్ని నెక్స్ట్ సీజన్ లో ఎవరైతే ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉన్నారో ఆ పిల్లలందరినీ తీసుకువచ్చి ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి భరోసా కల్పించి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించేదానికి ఈ వాలీబాల్ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ అనే ఈవెంట్ దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా వారికి, ప్లస్ మీ అందరికీ, ఇటువంటి మా భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి, చైతన్య సార్ కానివ్వండి, మన ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానివ్వండి, మన వీళ్ళు అధికార ప్రతినిధి గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఉంటారు. ఇప్పుడు వాలీబాల్ అనే స్పోర్ట్ కి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రీమియర్ లీగ్ రావడము, ఇది సీజన్ 1 మరి ఎన్నో సీజన్స్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ముందు ఎంతో మంది ప్లేయర్స్ ని క్రియేట్ చేయాలి, నేషన్ వైడ్ రికగ్నిషన్ తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకి హెల్త్ పరంగా ఆర్ హెల్త్ పార్ట్నర్ గా ఉండడం కాసా హాస్పిటల్స్ గర్వంగా ఫీల్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా ఎంతో సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాము. అండ్ ఒక ఫిజియోథెరపీ కానీ, డాక్టర్స్ ని కానీ, అందుబాటులో ఉండాల్సిన మెడిసిన్స్ కానీ అన్నిటిని అరేంజ్ చేయడానికి మేము కూడా సిద్ధమవుతున్నాము. అండ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 1 గుర్తుండిపోయేలాగా చేయడానికి మా వంతు తోడ్పాటు డెఫినెట్లీ అందిస్తాం. థ్యాంక్ యూ. ఈ ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ లీగు ఈ ఛాంపియన్షిప్ లో 6 టీములు ఇన్వైట్ చేసి పాల్గొంటున్నాయి. అందులో వైజాగ్ సాయి హాస్టల్ మరియు బెజవాడ కింగ్స్, నెల్లూరు స్పైకర్స్, అమరావతి క్యాపిటల్స్, ఈ 6 టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇవి ఒక్కసారి అన్ని టీములతో ఆడడం ఈ టోర్నమెంట్ యొక్క ప్రత్యేకత. గెలిచినా ఓడినా నెక్స్ట్ మ్యాచ్ కూడా వాళ్ళతోనే ఆడతారు. అలా ఆడుతూ ఫైనల్ గా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు ఆగస్టు 7, 8, 9 తేదీలలో ఇదే గ్రౌండ్ లో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరులో ఇది జరుగుతుంది. ఇక్కడికి స్కూల్ చిల్డ్రన్ నుంచి సీనియర్ వాలీబాల్ ప్లేయర్స్ కానీ, సీనియర్ క్రీడాకారులు కానీ అందరూ కూడా విచ్చేసి ఈ క్రీడని
ఆస్వాదించవలసిందిగా, ఈ టోర్నమెంట్ ని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరపున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఆంధ్ర నుంచి నేను ఒక్కడనే, నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళిన అక్కడ ఒక డెసిషన్స్ దానికి నన్ను ఒక ఇనిషియేటివ్గా ఒక కోఆర్డినేటర్గా పెట్టారనమాట. ఆ ఇనిషియేటివ్స్ ఏంటంటే మీకు చెప్తాను నేను. ఆంధ్ర ఇప్పుడు జరిగే ఒలింపిక్ మన కామన్వెల్త్ గేమ్స్కి టైటిల్ స్పాన్సర్ మేమే, భారత్ పెట్రోలియం కంపెనీ, ఇప్పుడు కామన్వెల్త్ కంపెనీకి. అలాగే విత్ ఇన్ 1 or 2 months మేమంతా ఒక మీటింగ్ తర్వాత ఒక గుడ్ న్యూస్ ఏంద్రా మీకంటే, ఇండియాలో ఉన్న అన్ని గేమ్స్ కి ఒక అకాడమీని స్టార్ట్ చేయాలని భారత్ పెట్రోలియం నిర్ణయించింది. ఆ భారత్ పెట్రోలియం నిర్ణయించిన వాలీబాల్ కి నేను కోఆర్డినేటర్ని. దాన్ని మనం ఎట్లయినా ఈ నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చే దానికోసం మన కోటంరెడ్డి బ్రదర్స్ ఇద్దరితో కలిసి, సీఎం గారిని కలిసి ఈ నెల్లూరు జిల్లాకు వచ్చేటట్టు మీకు నేను మాటిస్తున్నా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరుకి నేషనల్ వాలీబాల్ అకాడమీని బీపీసీఎల్ ఆర్గనైజింగ్ గా తీసుకురావాలని నా మైండ్ లో ఉన్నది. గ్యారంటీగా తీసుకొస్తానని మాటిస్తున్నా మీ ప్లేయర్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు మాకు క్లియర్ గా చెప్పడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ లో ఫుల్ టైం అవైలబిలిటీ ఒక ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఈ క్యాంప్ లో. అదే విధంగా ఒక డ్యూటీ డాక్టర్, అదే విధంగా ఒక 2 స్టాఫ్ నర్సెస్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ కావాల్సిన వైద్య సేవల్ని అందించే విధంగా కూడా మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. అవసరమైన మెడిసిన్ కూడా ఏదైనా మనకి జెల్ గానీ ఈ స్ప్రేస్ గానీ ఇవన్నీ కూడా మనం అందుబాటులో పెట్టి ఈ ప్లేయర్స్ యొక్క ఆరోగ్యం, మా యొక్క